హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. 40 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఈ బ్లౌజ్ కటింగ్ అవుతుంది. పూర్తిగా బాడీ మెజర్మెంట్ పైనే ఈ బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి. సో ఫ్రంట్ బోట్ నెక్ వచ్చి బ్యాక్ బోట్ వచ్చి ఒక డ్రాప్ వస్తుందండి. అలాగే బోట్ నెక్కి ఒక బటన్ కూడా యాడ్ చేసుకుంటాను. సో అది నెక్కి మీరు బక్రమ్ని ఎలాగ అటాచ్ చేసుకోవాలి నీట్గా, అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికోసం ఒక బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్ తీసుకున్నానండి. నేను బ్లౌజ్ పీస్ని పక్కన పెట్టేసి లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బ్లౌజు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇది. సో బ్యాక్ హుక్ ఐ పట్టి మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే హుక్ ఐ పట్టి జాయిన్ చేయడానికి మనకి ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కూడా కావాలి కాబట్టి. ఏదైతే హుక్ ఐ పట్టి లైన్ నేను డ్రా చేశాను కదా, అక్కడి నుంచి మనం మెజర్మెంట్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని పైన నేను బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ ఉంటే 14లో 1 ఇంచెస్ యాడ్ చేసుకుని 15 దగ్గర నేను బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకున్నానండి. పెట్టుకుని తర్వాత బ్యాక్ నెక్ మనకి 10 ఇంచెస్కి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి బోట్ వచ్చి 10 ఇంచెస్ వరకు డ్రాప్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ బోట్ నెక్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకోవడానికి ఇక్కడ షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే 15ని హాఫ్ చేసి నేను ఇక్కడ 7.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను లూజింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే నేను 8 ఇంచెస్ దగ్గర నేను బ్యాక్ షోల్డర్ని పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ షోల్డర్ విత్ నేను 1/4 to 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 3/4 ఇంచ్ మనకి కుట్లలో వెళ్ళిపోయినా అండి 2 ఇంచెస్ మనకి షోల్డర్ విత్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నేను బోట్ నెక్ గురించి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ షేపు 10 ఇంచెస్ వరకు ఇవ్వాలండి. 3.5 దగ్గర అంటే మనకి కుట్లు పైన షోల్డర్ కుట్లు వేస్తే మనకి 3 ఇంచెస్కి బ్యాక్ నెక్ బోట్ నెక్ వస్తుందండి. సో చూడండి ఇక్కడ ఒక డ్రాప్ షేప్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను. రౌండ్ వచ్చే వరకు మీరు 1కి 2 సార్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ అనేది. సో కొద్దిగా నేను డార్క్ చేస్తున్నాను, కొద్దిగా రౌండ్ వచ్చేలాగా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ కోసం 6.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నానండి. క్యాజువల్గా మీరు 6.5 దగ్గర మీరు బోట్ నెక్ ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. కాకపోతే మీకు ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు దీన్ని ఇంకా పెంచుకోవాలండి. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ షోల్డర్ ఎక్కువ ఎందుకు పెట్టానంటే ఇక్కడ బటన్ యాడ్ చేసేటప్పుడు మనకి కుట్లకి 3/4 ఇంచ్ వరకు లోపలికి వెళ్ళిపోతుందండి. అప్పుడు బ్యాక్ పార్ట్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్యాక్ షోల్డర్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మీరు పెట్టుకోవాలండి. బ్యాక్ బటన్ వేసినప్పుడు అంటే డ్రాప్కి బటన్ పెట్టినప్పుడు, థ్రెడ్స్ పెట్టుకున్నప్పుడు మీరు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం నేను 37 ఫుల్ చెస్ట్ అండి. సో 37 4th పార్ట్ ఇక్కడ నేను 9.25 కదండి. 9.25 కన్నా ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇవ్వండి. బోట్ నెక్ బ్యాక్ నెక్ బోట్ ఉన్నప్పుడు మీరు 1/2 ఇంచ్ లూజింగ్ ఇస్తే మీకు అంత పట్టినట్టు బాగా పట్టేసినట్టు ఉంటుందండి. బ్లౌజ్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ 1/4 to 10 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. పైనుంచి నేను ఆర్మ్ రౌండ్ని ఒకసారి మెజర్ చేస్తే అండి ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి మెజర్మెంట్ 18 ఇంచెస్ అండి. సో 18.5 ఇక్కడ రావాలండి. సో నేను ఒకసారి రౌండ్ మెజర్ చేస్తే 9 దగ్గర రావట్లేదండి. సో నేను ఇంకొక లైన్ డ్రా చేసుకుని కిందకి ఇంకొక రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగ ఆర్మ్ రౌండ్ మనకి తగ్గినప్పుడు మనం కిందకి రౌండ్ షేప్ ఇచ్చుకుని పెంచుకోవాలండి. ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్కి ఫిక్స్ అవ్వాలండి. సో ఇలా ఇంకొకసారి రౌండ్గా నేను మెజర్ చేస్తే ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ తగ్గుతుందండి. అంటే ఎగ్జాక్ట్గా నాకు 9 ఇంచెస్ 18.5 చేస్తే 9 కదా 9 రావాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి కిందకి రౌండ్ షేప్ నేను ఇచ్చాక ఇక్కడ మనకి కరెక్ట్గా 9కి వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలండి. సో ఆర్మ్ రౌండ్ని ఇలాగా మీరు కటింగ్ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ అవుతే మీరు ఇలా పెంచుకోవచ్చు, ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా తగ్గించుకుని రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో ఇలాగా నేను బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాక్ పార్ట్ ఈ నెక్ అండ్ డ్రాప్ని కట్ చేయను. షోల్డర్ దగ్గర నేను ఒక కట్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ కాబట్టి ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకుని ఇలాగ పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి.
మనకి బోట్ నెక్ ఉన్నప్పుడు మెడ దగ్గర లూజ్ రాకుండా అండి ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకుంటున్నానండి. మనకి షోల్డర్ ఎంత ఉంటే దాన్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 7.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కాకపోతే బ్యాక్ పార్ట్ నేను 1/2 ఇంచ్ పెంచుకుని మార్క్ చేశాను కదండి. సో ఫ్రంట్ పార్ట్లో మీరు అలా చేయకూడదు. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలండి. సో చూడండి, నేను కరెక్ట్గా ఆ మార్క్ దగ్గర ఇలాగ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెడితే ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి 1 ఇంచెస్ డిఫరెన్స్ అనేది వస్తుందండి. ఇలా మీరు పెట్టుకుంటే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్లో బటన్ ఉంది కాబట్టి బటన్ని మనం లాగి ఇలాగా జాయింట్ సెట్ చేసుకుని పెట్టుకుంటాం కదా. సో అక్కడ మనకి 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకుని పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఆ బటన్ మనం పెట్టుకునేటప్పుడు మనకి అక్కడ పట్టినట్టు ఉండదండి, ఫ్రీగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చెస్ట్ ఒకసారి మెజర్ చేసి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ మనకి చెస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్లో ఉందండి. సో ఫ్రంట్ పార్ట్లో ఇలా నేను మెజర్ చేస్తే ఇక్కడ 1/4 to 9 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. సో 1/4 to 9 ఇంచెస్ని ఇలాగ నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకుంటే ఇక్కడ 17.5 వస్తుందండి. సో బ్యాక్ పార్ట్లో 20 ఇంచెస్ అండ్ ఫ్రంట్ పార్ట్లో 17.5 పూర్తిగా కలిపితే 37.5 అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ వస్తుందండి. అంటే 37 అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఉంది. ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇక్కడ వస్తుంది. సో 1/2 ఇంచ్ వరకు డిఫరెన్స్ ఆల్ ఓవర్గా అప్పర్ చెస్ట్ దగ్గర పర్లేదండి, సరిపోతుంది. లేదు అంటే మీరు కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కుట్టు వేసేసి టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను షోల్డర్ విత్ ఈక్వల్గా ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ విత్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఈక్వల్గా ఈ మార్క్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ విత్ దగ్గర మార్క్ చేసేసుకుంటున్నానండి. అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మీకు అటాచ్ చేయడానికి షోల్డర్ ఈక్వల్గా సరిపోతుందని విత్, అలాగే చెస్ట్ కూడా ప్రాపర్గా మీకు మెజర్మెంట్కి సెట్ అయ్యేలాగే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 4.5 దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కొద్దిగా నేను డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్ కొద్దిగా రౌండ్గా అందంగా కనిపించడానికి. సో కొద్దిగా డౌన్ చేసి 4.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని ఇక్కడ ఒక బోట్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ కొద్దిగా డీప్ చేశానండి నేను. సో ఇలా మనం షేప్ ఇచ్చిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలండి. చేసుకొని కొద్దిగా డీప్ ఇలాగా రౌండ్ చేసుకోండి. సో ఇలాగ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ రౌండ్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ మార్కింగ్ చేయడానికి మీరు ఇక్కడ ఫుల్ చెస్ట్ 4th పార్ట్ కన్నా మీరు 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలండి. సో మీకు ఫుల్ చెస్ట్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ పెట్టుకోండి. నాకు ఇక్కడ ఫుల్ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. సో 44th పార్ట్ 10 కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా 11 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను పైనుంచి కిందికి. ఇలాగా ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర నేను చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నానండి. అంటే మీకు ఫుల్ చెస్ట్ ఎంత ఉంటే ఫుల్ చెస్ట్ 10th పార్ట్ మీరు ఇలాగా ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 10th పార్ట్ పెట్టుకోవాలి. సో పైన 4 దగ్గర మార్క్ చేస్తే అండి కింద 30 ఇంచ్ తగ్గించి 3¼ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుని క్రాస్గా స్కేల్ని పెట్టుకుని ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత ఇలాగ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర పైనుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. చేసుకుని మనం ఇక్కడ షేప్ ఇవ్వడానికి ఈ మార్కింగ్స్ అనేది మనకి యూజ్ అవుతుందండి. సో ఏ మెజర్మెంట్ని బట్టి ఆ మెజర్మెంట్ మీరు క్యాల్కులేషన్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డాట్ విత్ 3¼ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 3¼ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చెస్ట్ లెంత్ ఇక్కడ అంటే డాట్ లెంత్ మీరు ఇక్కడ 3 ఇంచెస్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఈ లైన్ పైన కూడా మీరు 3 ఇంచెస్ దగ్గర ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 పాయింట్స్ అనేది ఇలా వచ్చింది కదండి. సో ఈ పాయింట్స్ని మనం ఇలా కలుపుతూ ఒక చెస్ట్ షేప్లో మనం ఒక రౌండ్ షేప్ ఇక్కడ డ్రా చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకుని ఇలా కర్వ్గా మనం కింద వరకు షేప్ ఇవ్వాలి. సో మనకి ప్రాపర్గా చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ రావడానికండి ఇలా మనం షేప్ ఇచ్చి బెస్ట్ మెజర్మెంట్ని కరెక్ట్గా పెడుతూ మనం డ్రా చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. సో ఇలాగా
నేను ఒక రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డెడ్ సైడ్ వరకు నాకు 3¼ ఇంచ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పూర్తిగా వెస్ట్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. సో 33 4th పార్ట్ ఇక్కడ 8¼ కదా. సో 4th పార్ట్ మీరు వెస్ట్ 4th పార్ట్ ఇక్కడ తీసుకోవాలి. సో 8¼ 3¼ ఇక్కడ వచ్చేసింది కదా. సో 3¼ ఈ సెకండ్ లైన్ దగ్గర ఇలా వదిలేసి మనం 8¼ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో పూర్తిగా మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా వెస్ట్ మెజర్మెంట్ వస్తుందండి. సో మిడిల్లో మనం కట్ చేస్తాం కాబట్టి మనం మళ్ళీ జాయింట్ చేయడానికి ఎక్స్ట్రా 1 ఇంచెస్ పైన అండ్ 1 ఇంచెస్ కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం 1½ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ అక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు చెస్ట్ కూడా మెజర్ చేసి ఒకసారి నేను చూపిస్తున్నాను. సో ఈ మార్జిన్ లైన్ వరకు మనకి బ్యాక్ పార్ట్లో ఇలా మెజర్ చేస్తే 1/4 to 10 ఇంచెస్ వచ్చిందండి. 1/4 to 10 ఇలా టేప్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ 19½ మెజర్మెంట్ వస్తుందండి డబల్లో. సో బ్యాక్ పార్ట్లో పూర్తిగా మనకి చెస్ట్ దగ్గర 19½ ఉందండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి మీకు మెజర్ చేసి చూపిస్తాను. సైడ్ మనం 1 ఇంచెస్ కుట్లకి ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ ఉందో అది వదిలేసి మనం ఇలాగా చెస్ట్ పాయింట్ దగ్గర మెజర్ చేస్తే ఇక్కడ 10¼ వచ్చిందండి. సో 10¼ నేను ఇలాగ టేప్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 2 పార్ట్స్లో ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్. సో చూడండి ఇక్కడ 20½ వచ్చింది ఫ్రెండ్స్. సో కింద 20½ కూడా నేను నోట్ చేస్తున్నాను. ఈ రెండు నేను యాడ్ చేస్తే కరెక్ట్గా నాకు 40 ఇంచెస్ ఫుల్ చెస్ట్ సైజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగా మీరు క్యాలిక్యులేషన్ సరిగ్గా పెడుతూ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే మీకు చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఇలా చేయలేదు అంటే చిన్న ప్రాబ్లం వస్తుంది మీకు. సో బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంది కదా, మనం ఎక్స్ట్రా మార్జిన్ ఇలా కలిపి పెట్టాలండి. కలిపి పెట్టిన తర్వాత ఇలాగ రౌండ్ షేప్ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్కి కూడా కలిపి ఇలాగ మార్క్ చేసుకోవాలి. చూడండి ఒక 1 ఇంచెస్ పైన మనకి మార్కింగ్ అనేది వచ్చింది. సో ఇలాగ మనం కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఎలాగ స్టిచ్ చేసుకోవాలి బక్రమ్ని యాడ్ చేసుకుని అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ వరకు వీడియో అర్థమైంది అంటే మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇలా మనకి ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడానండి నెక్ కటింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నెక్ కటింగ్ చేసి మీకు బక్రమ్ని ఎలా కట్ చేసుకోవాలో అది మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో డ్రాప్ని కట్ చేసిన తర్వాత ఇలాగా బోట్ షేప్ని కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇలా మనకి ఈ డ్రాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం బటన్ యాడ్ చేసినప్పుడు ఇది దీనిపైకి ఇలాగా వెళ్తున్నప్పుడు అండి మనకి ఇది లాగినట్టు అనిపిస్తుంది. సో దానికోసమే నేను షోల్డర్ని 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకుని మార్క్ చేసుకున్నానండి. లాగినా మనకి షోల్డర్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది ఎక్స్ట్రా ఉంటే. సో ఇప్పుడు బక్రం పైన నేను డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే షేప్ ఉంది అలాగ మార్క్ చేసుకున్నానండి. చేసుకుని తర్వాత దాంట్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం బక్రమ్ని మార్క్ చేసుకోవాలి. సో చూడండి లైన్ పైన పక్కన నేను 1/2 ఇంచ్ గ్యాప్లో బక్రమ్ని మార్క్ చేసుకుని తర్వాత 1 ఇంచెస్ మనకి ఎంతైతే బక్రమ్ పీస్ కావాలి ఎక్స్ట్రా అది నేను మార్క్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు అండి మనం 1/2 ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా అక్కడ మనం కటింగ్ చేసుకోవాలండి. అలాగే 1 ఇంచెస్ గ్యాప్లో మనం బక్రమ్ని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ బక్రమ్ అండి ఇది. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. డబల్ ఫోల్డ్లో మనం బక్రమ్ని పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ నెక్ ఎలా ఉంది అలా డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొకసారి డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచెస్ మనం మార్జిన్ కూడా పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ దగ్గర ఏదైతే మార్క్ చేసామో అక్కడే మనం కట్ చేసుకోవాలండి. సో ఇలా మనం క్లాత్ పైన ఇలా బక్రమ్ని ఐరన్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత సైడ్ మనం ఇలాగా చిన్నగా కట్ చేసి అంటే తక్కువ మార్జిన్లో కట్ చేసుకుని 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ లైనింగ్ పార్ట్ అండ్ బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకుని నేను రెడీ చేసుకున్నానండి. బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పెట్టుకుని పూర్తిగా కట్ చేసుకున్నాను. దాన్ని నేను పూర్తిగా స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ నేను అన్ని పార్ట్స్ని లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైడ్ పార్ట్ ఇలా మనకి ఉంటుంది కదా. సో దీన్ని మనం పైనుంచి ఇలాగా
స్టిచ్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ మార్జిన్ని ఇచ్చి, అంటే మనం 1 ఇంచెస్ మార్జిన్ సైడ్ ఇచ్చాం కదండి దీన్ని అటాచ్ చేయడానికి. సో దానికోసమే హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలి సైడ్ జాయింట్ చేసుకోవాలండి. బక్రంని ఇలా క్లాత్ పైన ఇలా మనం అంటించుకొని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని హాఫ్ ఇంచ్ మనం లోపల వైపు వదిలేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో లోపలికి హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి. చేసుకుని తర్వాత నెక్ని ఇలాగా బ్లౌజ్ పీస్ పైన డబల్గా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో కట్ పెట్టుకోండి. అలాగే బక్రంని కూడా ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత ఇలా మనం మిడిల్ కట్ టు కట్ మ్యాచ్ చేసుకుని ఇలాగ నీట్గా పెట్టుకుని ఈ పావు ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా నేను సైడ్కి ఉంది కదండి మార్జిన్, అక్కడే మనం బక్రంకి జస్ట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బక్రం అనేది ఈజీగా తిరుగుతుంది. బక్రం పైన మనం కుట్టు పడకుండా చాలా సైడ్కి ఇలాగా పూర్తిగా రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇక్కడ వదిలేసి నేను కట్ చేసుకుంటున్నాను. చేసుకుని తర్వాత దీన్ని మనం స్టిచ్ చేసేటప్పుడు బక్రంకి జస్ట్ సైడ్ కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా మీరు ఫస్ట్ పినప్ చేసుకుని అటాచ్ చేసుకుని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. బక్రంని ఇలా నెక్కకి స్టిచ్ చేసేసానండి నేను. చేసిన తర్వాత మనం చిన్న చిన్న కట్ ఇలాగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకి చాలా సింపుల్గా బక్రం ఇక్కడ తిరుగుతుందండి నీట్గానే. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడండి చాలా నీట్గా బక్రం బ్యాక్కి తిరిగిపోయింది. సేమ్ ప్రాసెస్ బ్యాక్ పార్ట్లో కూడా చేసుకోవాలండి. ఇక్కడ మనం కార్నర్ ప్లేస్లో ఎక్కువ క్లాత్ లేకుండా చూసుకోవాలి. అలాగే రౌండ్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ కార్నర్ దగ్గర మనం షార్ప్గా ఉన్న ఏదైనా మీ దగ్గర వస్తువు ఉంటే దాంతో మీరు ఇలాగా బ్యాక్కి తిప్పుకోండి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్లో చూడండి ఇలాగా ఉంది షేప్. సేమ్ ప్రాసెస్ అండి అదర్ సైడ్ కూడా మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది నా దగ్గర. సో దాంతో నేను ఈ కార్నర్ని తీస్తున్నానండి. తీసి బ్యాక్ పార్ట్ని ఇలాగా నీట్గా బక్రంని లోపలికి తిప్పేసి సెట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా మనం బ్యాక్ పార్ట్ని అండ్ ఫ్రంట్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా సైడ్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకున్నానండి. సో చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్ 40 చెస్ట్ సైజ్కి ప్రాపర్ లూజింగ్ ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చిందండి. దీని తర్వాత మనం షోల్డర్ని అటాచ్ చేయడానికండి ఫ్రంట్ పార్ట్ బక్రంని మనం లోపలికి పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ బక్రం ఈ పీస్ ఏదైతే ఉంది దాన్ని ఫ్రంట్ పార్ట్కి పైకి ఇలాగా పెట్టుకోవాలండి. సో చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ఇలాగా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకోవాలండి. అలాగే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. సో ఇలా మనం బ్యాక్కి తిప్పితే మనకి ఈ అటాచ్ ఎక్కడైతే షోల్డర్ అటాచ్ చేస్తామో అక్కడ చాలా నీట్ అండ్ ఫినిషింగ్గా మనకి షోల్డర్ దగ్గర ఉంటుందండి. రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగా షోల్డర్ని అటాచ్ చేసిన తర్వాత మనం స్లీవ్ని నేను ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. లైనింగ్ అది అటాచ్ చేసుకుని సో ఇక్కడ స్లీవ్స్ని మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత ఏదైతే హుక్ ఐ పట్టీ ఉంటుంది కదండి, హుక్ ఐ పట్టీ దగ్గర నేను మీకు చూడండి హుక్ పట్టీ కోసం నేను ఇలాగా పట్టీని ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం హుక్ పట్టీని యాడ్ చేసుకోవాలండి. అలాగే నెక్ దగ్గర మనకి ఆల్రెడీ నెక్ ప్రిపేర్ అయిపోయింది కదండి. సో ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. సో ఐ పట్టీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగ నేను ఈ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుని లైనింగ్కి ఇలాగా పైన ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ బయటికి ఉండేలాగా ఐ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ నేను హుక్ ఐ పట్టీని కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీకు వెస్ట్ బెల్ట్ ఎలా వేసుకోవాలి అది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇలాగా సైడ్ మనం పైన ఏదైతే ఆర్మ్ రౌండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ మనం ఈక్వల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్గా పెట్టకపోతే మనకి హ్యాండ్స్ అనేది సరిగ్గా జాయింట్ అవ్వదు. సో ఇక్కడ ఈక్వల్గా మనం పెట్టుకోవాలి. ఆ స్టిచ్చింగ్ జాయింట్ అనేది ఈక్వల్గా ఉండాలి. పైన కిందకి ఇలాగా సైడ్కి కుట్టు వేసేసుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. పైన ఏదైతే జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగా మనం కలిపి ఈక్వల్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలాగా కింద వరకు ఈక్వల్గా జాయింట్ చేసేసుకోవాలండి. కింద నుంచి జాయింట్ చేయకూడదండి. కింద మీకు ఎక్స్ట్రా వచ్చినా మీరు కటింగ్ చేసి తీసేసుకోవచ్చు, కానీ పైన మాత్రం మీకు ఈక్వల్గా రావాలి. సో ఇలాగా నేను సైడ్ జాయింట్ చేసిన తర్వాత వెస్ట్ బెల్ట్ని ఇలాగా మనం ఇలా ఓపెన్ చేసి బ్లౌజ్ని పెట్టుకోవాలండి. వెస్ట్ బెల్ట్ని ఇలాగా హాఫ్ ఇంచ్ కింద ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పూర్తిగా వెస్ట్కి అంటే ఇక ఐ పట్టీ ఉంది కదా ఐ పట్టీ దగ్గర మనం ఇలాగా వెస్ట్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పూర్తిగా వెస్ట్కి మనం
ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీనిపైన కూడా టాప్ స్టిచ్ కూడా ఒకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇక్కడ కూడా నేను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటానండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ మనం తిప్పి దీనిపైన ఇంకొక కుట్టు వేసేసుకొని వెస్ట్ బెల్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ వెస్ట్ బెల్ట్ని నేను రెడీ చేసుకున్నానండి. స్టిచ్ చేసుకుని జాయిన్ చేసేసుకున్నాను. సో చూడండి, హుక్ పట్టీ దగ్గర ఇలాగ వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెస్ట్ మెజర్మెంట్ వచ్చి 33 ఇంచెస్. సో ఇక్కడ నేను ఈ హుక్ పట్టీని ఏమీ వదలకుండా పూర్తిగా హుక్ పట్టీ దగ్గర నుంచి ఈ వెస్ట్ రౌండ్ అంతాని మెజర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే సైడ్ జాయింట్ ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, పూర్తిగా వెస్ట్ని ఇలా మెజర్ చేస్తే 33 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికి 33 ఇంచెస్ వస్తే ఎంత ఇంకా ఎక్స్ట్రా ఉంది అది ఒకసారి మెజర్ చేయండి. అలాగే ఐ పట్టీ దగ్గర 1/2 ఇంచ్ బయటికి ఉంటుంది కదా, అది వదిలేసి మీరు మెజర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 33 తర్వాత నాకు 42.5 వరకు వస్తుందండి ఎక్స్ట్రా. సో ఇక్కడ నేను పూర్తిగా 9.5 ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 9.5ని నేను 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ 9.5 దగ్గర మనం ఇలాగ పట్టుకుని టేప్ని ఇలాగ ఫస్ట్ డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొకసారి మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి 4th ఫోల్డ్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఈ 4th ఫోల్డ్ని మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. సో దీన్ని ఇక్కడ 2.5 కన్నా 1 పాయింట్ తక్కువ సంథింగ్ వచ్చిందండి. సో ఇది నేను టేప్ని ఇలాగా పెట్టుకుని సైడ్ని ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా సైడ్ని ఇలా మనం ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుని సైడ్ అంతా ఈక్వల్గా నీట్గా ఫినిషింగ్గా ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగా నేను నీట్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఏదైతే టేప్లో నేను ఫోల్డ్ పెట్టుకున్నాను కదా, ఆ ఫోల్డ్ని మనం తీసుకొచ్చి ఇలాగా ఈ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు ఒక కట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. సో ఆ కట్ని నేను ఇలాగ చూడండి, మనకి స్ట్రైట్గా ఇక్కడ కట్ వరకు లైన్ అనేది వచ్చేస్తుందండి. ఈ కట్ ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ వరకు చూడండి, చాలా స్ట్రైట్గా ఇలాగా వచ్చేస్తుంది. అలాగే స్లీవ్స్ వరకు కూడా, స్లీవ్స్ రౌండ్ వరకు కూడా ఇది చాలా స్ట్రైట్గా మనకి ఇక్కడ మార్కింగ్ అనేది వస్తుందండి. సో చూడండి, ఇలా స్లీవ్ రౌండ్ దగ్గర కూడా నేను మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 5.5 సంథింగ్ మెజర్మెంట్ ఉంది. సో 5.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా స్కేల్తో మీకు చూపిస్తున్నాను స్ట్రైట్గా మార్క్ చేసుకుని. సో ఇలా మనకి స్ట్రైట్గా కుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో మనం ఎక్స్ట్రా కుట్ కూడా వేసేసుకోవాలండి. రెండు వైపు కూడా మనం సేమ్ ప్రాసెస్ని చేసిన తర్వాత మీకు ఇంకోసారి చూపిస్తాను. రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ టేప్ని ఇలాగ పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుని చెస్ట్ మార్కింగ్ వరకు కలిపి స్లీవ్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ ఫైనల్గా సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా మీకు ఉంటుందండి. సో 40 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుతుంది. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, హై నెక్ బ్లౌజు మీ స్టైల్లో మీరు ఒకసారి చెప్పండి అనేసి. సో నేను ఎలాగైతే కట్ చేసి స్టిచ్ చేస్తానో, ఎలా మెజర్మెంట్ పెడతానో ఈ వీడియోలో మీకు చూపించాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి మీకు ఎలాగా సెట్ అవుతుంది అనేది. అప్పుడు మీరు మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే బ్యాక్ పార్ట్లో చూడండి, ఇలాగ డ్రాప్ వచ్చి పైన బోట్ నెక్ దగ్గర చిన్న బటన్ యాడ్ చేశాను నేను. అలాగే ఫ్రంట్ పార్ట్లో పూర్తిగా బోట్ వచ్చి క్లోజ్ అండి, ఫ్రంట్